హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాబుకి 6 months తర్వాత అన్నప్రాసన అయిన తర్వాత నేను ఉగ్గే ఎక్కువ పెట్టేదాన్నండి అన్నం కన్నా. వాడు చాలా ఇష్టంగా తినేవాడు. ఇప్పుడు వాడికి 21 months ఓల్డ్ అనమాట. తను ఇప్పటికీ స్టిల్ ఇష్టంగా తింటాడు. అంటే నేను ఇది బ్రేక్ఫాస్ట్గా పెడతాను, లేకపోతే ఒక్కొక్కసారి అన్నం తిన్నప్పుడు పెడతా ఉంటాను. ఇది మనం ఉప్మాలాగా చేసుకోవచ్చు, దోసల పిండిలో కలిపి దోశల్లా కూడా వేయచ్చు. ఇది 1 year లోపు పిల్లలకు ఒకలాగా, 1 year తర్వాత 2-3 years వరకు కూడా ఒకలాగా చేసుకోవచ్చు. దాంట్లో పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా డిఫరెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన పిల్లలకి పడుతుందా లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. మా బాబుకి అయితే ఒక్కొక్కటి పడుతుంది, ఒక్కొక్కసారి పడదు. సో నేను అవి అవాయిడ్ చేసేస్తాను. అండ్ పల్లీలు కూడా కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఉగ్గుకి నేను వాడిన పప్పులు ఏంటో చూద్దామండి. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పచ్చి శనగపప్పు, పెసలు కొంచెం తగ్గించండి, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. అండ్ పలుకు మినపప్పు, శనగపప్పు, బియ్యము, వీటిని వాడాను. 1 కప్పు మనం కందిపప్పు తీసుకుంటే 2 కప్పులు బియ్యం. ఏ కప్పు అయినా సరే ఒకటి తీసుకుంటే బియ్యం మటుకు కొంచెం మోతాదు పెంచండి. అండ్ కందిపప్పు కొంచెం ఈ పప్పుల కన్నా ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, పప్పులాగా ఉంటుంది కాబట్టి దాని డామినేషన్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి కూడా తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం అన్నిటినీ కలిసి వాటర్తో, అంటే మనం తాగే నీళ్ళతోనే వాష్ చేయండి. ఒక 2-3 times క్లీన్గా మొత్తం అంతా వాష్ చేసేస్తే దాంట్లో ఉన్న డస్ట్ ఏమన్నా ఉన్నా పోతుందండి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఇంకా కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. దాని తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకుని ఏదైనా ప్లేట్ తీసుకుని దాని మీద క్లాత్ పెట్టేసి, నేనైతే ఇలాగా అంటే ఎండలోనే ఎండబెడతాను, లేదా ఎండలేని వాళ్ళు ఫ్యాన్ గాలి కన్నా ఎండబెట్టండి. ఎంత ఎండబెడితే అంత మంచిది, ఎందుకంటే ఇది తడిగా ఉంటే తొందరగా పాడైపోవటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎండబెట్టి తీసేసినవి అన్నీ పప్పు దినుసులండి, చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఏంటి అంటే తడి అందలేదన్నమాట. ఇప్పుడు దానికంటూ ఏది తడి ఉండదు. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని ఈ పప్పు దినుసులన్నిటిని ఇది కడాయిలో వేసేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఎంత బాగా వేయించితే పిల్లలకి కడుపులో నొప్పి ఉండదు, ప్లస్ ఏంటంటే వేయించటం వలన టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది స్టోరేజ్ కూడా నేనైతే ఒక 15 days 10 days లోపే ఉంచుకుని మళ్ళీ కొత్తది చేసుకుంటాను. ఎక్కువ చేసుకొని బల్క్గా, ఒకవేళ ఎక్కువగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, పాడవకుండా మంచిగానే ఉంటుంది. ఇలా మనం వేయించుతూ ఉంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేసినప్పుడే మనం కొంచెం వాము, జీలకర్ర వేయించేసుకున్నామంటే అది ఇంకా తీసేసే ముందు ఒక 10 నిమిషాల ముందు అది వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేయటం వల్ల అదంతా బాగా కలిపితే సెట్ అయిపోతుంది అనమాట. ఇక మనకు రెడీ. చూసారా, నేను గ్రైండ్ చేశాను. ఈ గ్రైండ్ చేసింది చాలామంది చాలా సాఫ్ట్గా చేసుకుంటారు, లేదా కొంచెం బరక్గా చేసుకుంటారు. నేను ఇది 2 మిక్స్డ్గా చేసుకున్నా. చిన్నప్పుడు సాఫ్ట్గా చేసేదాన్ని, ఇప్పుడు వాడు కొంచెం పెద్దోడు అయ్యాడు కాబట్టి కొంచెం బరకగా చేస్తున్నాను అనమాట. ఇలాగా నీళ్లు పోసేసుకొని కొంచెం ఉప్పేసి, చిటికడంత ఉప్పేసేసుకొని ఎదిగోండి రెడీ. కొంచెం పైన నెయ్యి వేసి తీసేస్తే సూపర్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు.